మీరు అది దీనికే ఇంతలా తిట్టారా మీరు ఆయన్ని? పొల్లకు చీర కడితే కూడా అదేదో చేస్తాడని మీరు తిట్టారు కదా అన్నా కదా. చెప్తా ఇప్పుడు ఇది ఉన్నారు కదా మీరు, ఇందులో నేను వెధవనో ఎవడు వెధవో మీరే తెలుసుకోండి. మీరు వృత్తిని ప్రేమించే వాళ్ళు మీరు అన్న ప్రకారం వచ్చారు, కానీ ఆయనకు కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఉందేమో కనుక్కోలేకపోయారా? కాదు, మీలాగనే ఎమర్జెన్సీ ఉండి లేట్గా వచ్చారేమో. ఇక్కడే మీకు పవన్ కళ్యాణ్ మధ్య మీకు ఇక్కడేనా చెడింది? ఇదేనా అంకురార్పణ జరిగింది? ఆయన అనుకుంటాడు, నేను అనుకుంటా. ఇప్పుడు ఎలా మాట్లాడాలి ఫోన్ చేసి నైట్ 10 ఫోన్ చేసినాడు, ఎలా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ ఏం ఎలా మాట్లాడాలి చెప్తున్నా. మురళీ గారు మీరు 7-9 ఇచ్చారంట, నాకు కొద్దిగా లేట్ అయిపోయింది, సారీ ఏమనుకోవద్దు, రేపు పొద్దున్న వస్తారా, రేపు ఈవినింగ్కి వస్తారా? వస్తాను కళ్యాణ్, థ్యాంక్ యూ అనేది. ఎత్తంగానే ఒక మీరన్నారే ఇది మెగా ఫ్యామిలీ, మెగా డన్ను, మెగా డున్ను అని పిచ్చి ఏంటి? నేను పిచ్చి నా కొడుకునా? నువ్వు నాలా చదువుకున్నావా? నాలా కష్టపడ్డావా? ఏం తెలుసు నీకు? ఎత్తంగానే మీరు పిచ్చోడమా? ఎందుకు రేస్తా మీరు? ఎందుకు రారు అంటే అంటే ఏంటి రమేష్, లేవునా అంటే నువ్వు వస్తే ఇట్లా కూర్చోవాలందరూ, అట్టోటి కాదు. అదే కదా మీ బాధ. పోసారు అందరిలాగా కుక్కలాగా నక్కలాగా ఉండడేంటి? నువ్వు అన్నావు చూడు ఇంకోటి, చెప్పు. నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాం, రక్త కన్నీళ్ళు పెట్టుకుంటాం. దరిద్రపు నా కొడక, నా భార్య నేను మాట్లాడేందుకు నేను ఏమైనా అవసరా? ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా. అందుకని లిమిట్ దాటి అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాడిని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పుల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ సామైనా చావు. ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ప్రైవేట్ జీవితం వ్యక్తిగత జీవితాలు ఉంటాయని మాట్లాడారు కదా మీరు. పదే పవన్ కళ్యాణ్కి నలుగురు పిల్లలు ఉన్నారు, 4వ పిల్లలు నాకు తెలుసు అని చెప్తారు కదా, అది ఆయన వ్యక్తిగతం కదా? ఇప్పుడు నేను అతను తిట్టాను, ఏదో పొలకి చీర కడితే తిట్టాను ఈయన అన్నావు కదా, అది వినాలి మీరు. రమేష్ అన్న సిన్సియర్గా వినండి. ఇప్పుడు ఈయన ఇక్కడ చెప్తున్నా, క్లుప్తంగా చెప్తా, కరెక్ట్గా చెప్తా. అతను సాయి ధరం తేజ యాక్సిడెంట్ అయింది వస్తా, గుర్తుందా పాపం? తర్వాత దానికోసం ఫంక్షన్లో ఏదో పెట్టాడు ఆయన. అక్కడ సన్నాసులారా, దద్దమ్మలారా, ఇంకోటి సరే సంబంధం లేకపోతే తిట్టాడు. తిట్టాడు, మీకు ఇష్టం అనుకుంటే పవన్ కళ్యాణ్ తప్పే తిట్టాడు. తిడితే నేను అనుకున్నాను, ఒరే వచ్చింది ఇక దీనికోసం పబ్లిసిటీ కోసం వచ్చి అభినందించడానికి వచ్చాడు, ఎందుకు వైసీపీ తిట్టడం, ఎందుకు ఎమ్మెల్యేలు తిట్టడం, ఎంపీకి మంత్రులు తిట్టడం, సన్నాసు దిద్దులారా అంటాం దేనికి అంటే నేను ప్రెస్ మీట్ పెట్టా. తెల్లారి ఏం పెట్టి మొత్తం అన్ని క్లిప్పింగ్స్ పెట్టా. పవన్ కళ్యాణ్ నువ్వు రాజకీయాల్లో వెరీ వెరీ సిన్సియర్గా ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు, తప్పలేదు. నువ్వు ఫస్ట్ ఆయన పార్టీ పెట్టింగానే నేనే వెల్కమ్ చెప్పింది. కాకినాడలో షూటింగ్లో ఉండి ఎవరైనా రావచ్చు, ఎంతమంది రావచ్చు ప్రజాసేవ చేయడానికి, వెల్కమ్ పవన్ కళ్యాణ్ చెప్పింది ఫస్ట్ నేనే. అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పానంటే అన్నీ చూపించా. పవన్ కళ్యాణ్ మరి నువ్వు వెరీ వెరీ సిన్సియరు, వీళ్ళంతా ఎదవలు, వీళ్ళు సన్నాసులు, వైసీపీ వాళ్ళు. మరి చూడు, నువ్వు ఒకసారి ఇంటర్మీడియట్ ఎంపీసీ అన్నావు, ఇంటర్మీడియట్ బైపీసీ అన్నావు, 3 సార్లు ఇంటర్మీడియట్ చదువుతారా? ఒకసారి నాకు నేను కూడా క్వశ్చన్ చేస్తాను చెప్పు అన్నా. మళ్ళీ ఇంకోటి, ఒకసారి ఏమో హిందూ నాయకుల వల్లనే దేశం నాశనం అయిపోయింది అన్నాడు, క్లిప్పింగ్. మళ్ళీ ఇంకో క్లిప్పింగ్ వేసా, ముస్లింలు ఇళ్ల వల్లనే దేవాలయం కూల్చేశారు. ఇట్లా 4-5 ఉండే ఆయన అన్నాయి. మరి నువ్వు అది ఇది అన్నావు కదా, మళ్ళీ చంద్రబాబు తిట్టావు, మరి చంద్రబాబు పొగిడా అన్నావు కదా, మరి దేనికి చెప్పు? నువ్వు అంత తిట్టావు కదా, ఎందుకు అంత తిట్టడం దేనికి? ఏం జరిగిందని ఇంతతో? మరి దీనికి ఆన్సర్ చెప్తావా? ఓయ్ కూడా అలా పవన్ కళ్యాణ్ ఆ క్లిప్పింగ్స్ మొత్తం మీకు చూసుకోండి. అది పొద్దున్నే అవన్నీ లైవ్లో వచ్చింది. వస్తే మార్నింగు నా సెల్ ఉంది, చూపిస్తాను మీకు. నా సెల్ ఫోన్ ఉంది, ఎందుకు చూపించాలని మీకు చెప్పాలి కదా.
అన్న చాలా చాలా ఫీల్ అయిపోయాడు. ఇదిగో ఇదే ఫోన్, 2000 రూపాయల ఫోన్ అది తెలుసుగా. అంటే ఇది వెయిట్ తక్కువ ఉంటుంది, బరువు మొయ్యలేక అది పొదుపు 100 కోట్లు అయితే మోస్తారు కానీ 2000 రూపాయల ఫోన్ నేనేడ మోస్తాను, ఇంట్లో పెళ్ళాంబెట్లు పెట్టేశా. అయిపోయిందన్న. అయిపోయిన తర్వాత పొద్దున్నే ఈ ఫోన్లోకి మెసేజ్లు వచ్చింది వరుసగా. నువ్వు అన్నావు కదా, వినిపించావు, చెప్తున్నా. అరే ఓ లంజా కొడక, మేము ప్రశ్న వేస్తున్నావురా. నీ పెళ్ళాం ఎవరితో తిరుగుతుందంట, నీ పెళ్ళాం లంజంట. ఆన్సర్ చెప్పు, దీనికి ఆన్సర్ చెప్పు. ఎరా లం జా కొడక, ఇదిరా నువ్వు పవన్ కళ్యాణ్ అంటావురా, ప్రశ్నిస్తావురా నువ్వు, లంజా కొడక. నీ పెళ్ళాంతో తిరుగుతుందంట పనివాడితో. చెప్పరా చెప్పరా. ఇట్లా 7 ఉన్నాయి. ఒక్కసారి కొంచెం గతుక్కుమన్నాను. ఇది పవన్ కళ్యాణ్కి అలవాటే, వాళ్ళు నాగబాబుకి అలవాటే. ఇప్పుడు తెలుసుకొని మీకు చాలాసార్లు దొరుకుతుంటాయి. అయినా నేనేం మాట్లాడకుండా నా వైఫ్ని పిలిచా. కిచెన్లో ఉంటే రా కూర్చో అన్న. ఏంటి అంది. తను మా వైఫ్ కూడా బీఎస్సీ బిఎల్ అండి, బాగా చదువుకున్నామే, హెడ్ మాస్టర్ కూతురు. నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆ కూర్చోబెట్టి కుర్చీలో ఆ ఫోన్ ఉంది కదా, అది బూతుల ఫోను మా ఆవిడకి ఇచ్చా. ఇది నువ్వు మొత్తం చదవాలన్నా అని చదివింది. నేనేం చెప్పానో అవన్నీ ఇందులో ఉంటాయిగా. ఆడ ఫోన్ ఇక్కడ పెట్టి బెడ్ మీద వెళ్ళింది. ఏంది కాముగా వెళ్ళిపోయింది అనుకున్నా. 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు, 6 నిమిషాలు వచ్చింది. మళ్ళా 2 టీ కప్పులతో వచ్చింది. ఇదిగో టీ తాగండి, కూల్ అవ్వండి టీ తాగి. ఇట్లా నేను ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. లోపల బయట ప్రౌడ్గా ఫీల్ అయ్యాను నా భార్య గురించి. అన్నీ నేను టీ తాగుతున్నా, ఆమె టీ తాగింది. టీ తాగిన తర్వాత నవ్వి కూల్ అయ్యారా, ఇవ్వండి కప్పు అని వెళ్ళిపోయింది. ఏ రమేష్, నేను ఇప్పుడు తెలుసా ఎలాంటి వాడినో, చేస్తే ఇది పవన్ కళ్యాణ్కి ఎప్పుడు అలవాటే. అతను అనకూడదు, అతను అన్నారా మన అయిపోయామే. అంటే అతను ఏమనుకుంటాడు, ఈ పోసానింటో పెళ్ళాం బిడ్డలు తిట్టితే భయపడిపోయి 2 సార్లు కామ్గా గప్చిప్ మన గురించి మాట్లాడడం. ఎమ్మెల్యే మాట్లాడనుకో, ఎమ్మెల్యే ఏంటో తిడతారు మెసేజ్లు పెట్టి, మంత్రి ఇంటో మెసేజ్లు పెట్టి. ఇట్లా ఇవన్నీ చాలా ఉన్నాయి. ఉంటే అన్న రమేష్ నువ్వు వినాలి. వింటే సరే ఇతనికి బుద్ధి చెప్పాలి.